వేదిక ముందు నాయకత్వం ముందు పెట్టినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా మన రాష్ట్రానికి ఎన్నికల సమయంలో శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, మీనాక్షి నటరాజన్ గారు ఎన్నికల సందర్భంగా ఏఐసిసి అబ్జర్వర్స్ గా ఇక్కడికి వచ్చి ఆనాడు ఎన్నికల సందర్భంగా టికెట్లు చాలా మంది ఆశించిన టికెట్లు 119 మందికే ఇవ్వగలిగాం. ఆశించిన వాళ్ళు 400-500 మంది ఉన్నా మిగతా వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి టికెట్ రాని వాళ్లను పార్టీ లైన్లోనే పని చేయించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆ అనుభవంతో ఈరోజు వారిని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు నిర్ణయించి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన 2 ప్రధానమైన తీర్మానాలను సమర్థిస్తూ, ఒకటి శ్రీమతి దీపాదాస్ మున్షి గారు ఇక్కడ 14 నెలల ఏఐసిసి ఇన్ఛార్జిగా పార్టీ నిర్మాణంలో ప్రభుత్వ నిర్వహణలో వారు అందించిన సేవలను అభినందిస్తూ ఈ సమావేశంలో మనందరం కూడా మీ అందరి చప్పట్ల ద్వారా వారిని అభినందిస్తూ తీర్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా సంపూర్ణమైన విశ్వాసంతో నాయకత్వము, నీతి, నిజాయితీ, పార్టీ కట్టుబాటు మీనాక్షి నటరాజన్ గారిని చూసి నేర్చుకోవాలి. అలాంటి నాయకురాల్ని శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇక్కడికి పంపించిండ్రు. వారిని స్వాగతిస్తూ మహేష్ గౌడ్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా మీరందరూ ఆమోదించాల్సిందిగా, అభినందించాల్సిందిగా నేను సమర్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాల విషయంలో ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో క్రియాశీలక పాత్ర పోషించాల్సింది సమావేశంలో ఉన్న కార్యవర్గ సభ్యులే. దీనికి సంబంధించి ఏఐసిసి ఇస్తున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తీసుకెళ్లాలి. ఇది నిరంతర ప్రక్రియ. 1 గంటనో, 1 రోజో, 1 నెలనో మనం పనిచేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అన్ని విషయాలు ప్రజలకు చేరుతాయని అనుకుంటే అది పొరపాటు. ఏ రోజుకు ఆ రోజు ఉత్పన్నమవుతున్న సమస్యలను ఎదుర్కొంటూనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వేగంగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన పోటీ యుగంలో ఈ రోజు మనం ఉన్నాము. పదవులకు సంబంధించిన విషయంలో ప్రజల ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పోటీలో నెగ్గడమే ప్రాధాన్యతతో ఒక రకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు పోటీలో ఉన్న ముఖ్యమైన నాయకులు టికెట్లు ఆశించిన వాళ్లకు చాలా వరకు ఆ రోజు పార్టీ ఇచ్చిన వారికి ఏదైతే మాట ఇచ్చిందో చాలా వరకు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క నియామకాలలో వారిని ముందు వరుసలో వారికి అవకాశాలు ఇచ్చినాం. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రతిపక్షంలో ఉండి కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ కూడా చాలా వరకు 70-80% జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా మనం నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్ కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కు బాధ్యతలు తీసుకోమంటే చాలా మంది నిరాకరించారు. ఈ చిన్న పదవి మాకెందుకు, ఈ పదవులు మేము తీసుకుంటాము, మా స్థాయి పెద్దది అని. కానీ ఎవరైతే పార్టీ ఇచ్చిన బాధ్యతను వారు క్రమం తప్పకుండా నిర్వహించారో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ కు ఫ్రంటల్స్ చైర్మన్లకు, ప్రెసిడెంట్లకు ఈ రోజు 37 మందికి ఒకటే కలంపోతుతోని కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి పార్టీ జెండా మోస్తే మీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు 65 మందిని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నియామకం జరిగిన ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎన్నికల కంటే ముందు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇచ్చిన
వాళ్ళ యొక్క కష్టాన్ని పార్టీ ప్రభుత్వం గుర్తించింది, వాళ్ళకు అవకాశాలు కల్పించడం. ఏ ఒక్క పదవి కూడా పైరులతోని మనం ఎవరికి ఇవ్వలే. దీన్ని బట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి, ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళకి అందాల్సిన సందేశం ఏంటంటే, పార్టీ జెండా మోసిన వాళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను, కార్యకర్తలను కాపాడుకున్న వాళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా. సమర్థులు చాలా మంది ఉన్నారు, అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుదీర్ఘ కాలంగా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ కోసం కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్నేళ్ళు పనిచేసినా కూడా కొంతమందికి అవకాశాలు రాలే. తప్పకుండా వాళ్ళందరినీ కూడా మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో షార్ట్ లిస్ట్ తయారు చేస్తాము. నేను స్పష్టంగా దిది मेरा एक ही गुजारिश है, हम बहुत सारे लोगों को दिए मगर काफी लोग बच गए जो 30-40 सालों से जो पार्टी के लिए काम कर रहे हैं, उन लोगों को एक मौका भी नहीं मिला. मैं एक ही मैं आपसे गुजारिश करता हूं और मेरा दोस्त महेश गौड़ जी को मैं रिक्वेस्ट करता हूं कि वो लिस्ट बनाओ. जिनको मौका नहीं मिले, सालों से जो पार्टी के जिम्मेदारी उठाए, जो पार्टी के लिए काम कर रहा है, उन लोगों को आने वाले दिनों में हम पहला प्रायोरिटी दे देंगे. क्योंकि वो काम किए तो ये भरोसा आएंगे आगे अपने कार्यकर्ता भी पार्टी झंडा उठाने के लिए, पार्टी के साथ काम करने के लिए उन लोगों को एक भरोसा मिलने वाले है. तो ऐसे ही जब हम ऑफिशियल पोस्ट डालने के लिए 2 दिन में 4 दिन में हम लिस्ट बनाए तो जल्दी में कुछ गलत भी हो सकता है. इसीलिए मेरा एक ही गुजारिश है, आप एक सिस्टम बनाओ. असेंबली कॉन्स्टिट्यूंसी वाइज जो लोग जिम्मेदारी से काम किए, सालों से पार्टी का झंडा उठाए, जो जिसने केसा उठाए, जिसने पार्टी के साथ खड़ा रहकर जो लड़ाई किए, उन लोगों को सम्मान करने का जिम्मेदारी अपना है. तो असेंबली वाइज, मंडल वाइज आप लिस्ट बना दो, अब फीडबैक ले लो. सर्वे हम टिकट के लिए सर्वे कर रहे हैं और किसी के लिए सर्वे बोल रहे हैं, सब कुछ बोल रहे हैं, पर पार्टी के लिए जो काम कर रहा है, जिसको हम सम्मान कर रहे हैं, उसके लिए भी कुछ सर्वे फीडबैक ले लो. क्योंकि ये इंडिपेंडेंट एक असेसमेंट आप मिले, आपके लिस्ट में रहा तो जो लेवल पे जिसको जिम्मेदारी देना है, कैसे करना, आपको भी एक पूरा सोचदार आएंगे. ये मॉडल, तेलंगाना के मॉडल आने वाले दिनों में दूसरे राज्यों में भी कांग्रेस पार्टी इस्तेमाल कर सकता है. जिसको पार्टी का जिम्मेदारी दे सकता है, कुछ लोगों को सरकार में भी जिम्मेदारी दे सकते हैं, कुछ लोगों को एआईसीसी लेवल पे भी हम लोग भेज सकते हैं. नॉट ओनली विद इन द स्टेट, वी कैन suggest certain names to AICC. Why? Because AICC is going to appoint AICC secretaries or other posts, AICC general secretary and other departments chairman in national level. ऐसे भी हम लोग यहाँ पर जो सीनियर, जो एक्सपीरियंस, जो पार्टी के लिए 40-50 साल से जो काम कर रहा है, AICC लेवल पे भी हम लोग उन लोगों को कुछ काम जिम्मेदारी दिलाए तो आगे पार्टी के लिए अच्छा होगा. మిత్రులారా, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు ఉన్నది. ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు కొంతమందికి అవకాశాలు రాలేదు, నేను అర్థం చేసుకుంటా. కానీ వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత పార్టీ మీద ఉన్నది. ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా 2 సంవత్సరాల కోసం వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చినాం. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఎవరెవరైతే పర్ఫామ్ చేస్తున్నారో, పర్ఫామ్ చేసే వాళ్ళకి కొద్దిమందికి రెన్యువల్ అవుతుండొచ్చు, కానీ నాన్ పర్ఫార్మర్స్ గా మేమేదో పని చేసినా మాకు చైర్మన్ వచ్చింది, ఇదే చైర్మన్ వచ్చింది కాబట్టి మేము పార్టీకి పని చేయాల్సిన అవసరం లేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అవుతుందని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇచ్చింది ఇంకా 2 ఉత్సాహంతో మీరు పనిచేస్తారని. ఇక మేము చేసిన కాడికి చేసినా, మాకు వచ్చిన కాడికి వచ్చింది, 1 టైం సెటిల్మెంట్ అయిందని ఎవరన్నా అనుకుంటే మాత్రం అది 1 టైం సెటిల్మెంట్ అవ్వడం మాత్రం ఖాయం. అందరు చైర్మన్లను, పదవులు వచ్చిన వాళ్ళని అందరినీ కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం అనదలుచుకోలేదు. నేనైతే రెన్యువల్కి వచ్చినప్పుడు వస్తారు కదా, అప్పుడు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ చేతికి ఇవ్వదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైతే రాలేదో, మమ్మల్ని పార్టీ మర్చిపోయింది, మాకు అవకాశం రాలేదేమో, పార్టీ మమ్మల్ని గుర్తిస్తలేదని ఏమో అనుకోవాల్సిన పని లేదు. వాళ్ళని చూడంగానే, చూడకపోయినా, ఎందుకంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో స్థాయి ఉన్న నాయకులను అందరినీ గుర్తుపట్టి, లేకపోతే ఆ నాయకుల వివరాలు తెలుసుకునే సోర్స్ పార్టీలో ఉంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ 2 ఇక్కడ ఉన్న సమావేశంలో ఉన్న వాళ్ళనే కాకుండా పార్టీలో ఉన్న శ్రేణులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.
మూడవ పాయింట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కు 10 జిల్లాలకు 10 సీనియర్ మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. నా రిక్वेस्ट ఒకటే దీపదాస్ मुझे अपना मीनाक्षी दीदी से मैं एक ही गुजारिश करता हूँ 10 पुराने जिलों को 10 इंचार्ज मिनिस्टर से मार्च 10 तारीख के अंदर हम बहुत सारे कारपोरेशन के चेयरमैन डाला है, डायरेक्टर्स को नहीं डाला है. डायरेक्टर्स डालने के लिए हमारे लिए लिस्ट होना, तो ये काम इंचार्ज मिनिस्टर वो असेंबली क्षेत्र में मंडल लेवल पे वो फीडबैक लेके वो लिस्ट बनाना है. और मार्केट कमेटी चेयरमैन का ऐसे पेंडिंग पड़ा है, टेम्पल कमेटी चेयरमैन ऐसे पेंडिंग पड़ा है, डिस्ट्रिक्ट लेवल पे कुछ नॉमिनेटेड पोस्ट पेंडिंग है. तो ये काम, ये जिम्मेदारी उठाने का इंचार्ज मिनिस्टर्स का आप आदेश दे दीजिए. एक टाइम लाइन रखो, मार्च 10 तारीख के अंदर हर मंत्री जिले में जाना, बैठना, बात करना, लिस्ट ले आके हमारे सरकार को दे, तो सरकार आने वाले 10-15 दिन में पूरा फिल कर देंगे. खाली रखने से क्या फायदा. ఏవైతే ఇప్పుడు కార్పొరేషన్లు వేసినాం, కార్పొరేషన్ల డైరెక్టర్ల ఖాళీలు ఉన్నాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు ఖాళీలు ఉన్నాయి, మందిరాల కమిటీల కార్పొరేషన్ ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వంలో వివిధ హోదాలలో జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సింది. అందుకే 10 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను ఏమిస్తున్న ఈ సమావేశం నుంచి అంటే మార్చి 10 తారీఖు లోపల అన్ని జిల్లాలలో వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని ఏఐసిసి ఆమోదంతో అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చి 10 లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది, ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలలో రేపు ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలి, ఆ పరిస్థితులు ఏంది, అక్కడ శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఈ హోదాలలో కూడా ఎవరెవరైతే అవకాశాలు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఒకవేళ మనకి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ రావచ్చు, లేకపోతే మిగతా విషయాలు రావచ్చు. అదేవిధంగా మనం నామినేటెడ్ పదవులు తీసుకుందాం. 2 రాజ్యసభ మనం నామినేట్ చేసినాం. అనుభవజ్ఞులైన రేణుకా చౌదరి గారిని ఏఐసిసి గారు రేపు మేడం సోనియా గాంధీ గారు రాజ్యసభలకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఒక టీం ఉండాలని చెప్పి వారిని రాజ్యసభలకు వారి అనుభవం దృష్ట్యా వారిని సోనియా గాంధీ గారి సూచన మేరకు వారిని మనం రాజ్యసభలకు తీసుకున్నాం. రాహుల్ గాంధీ గారు యంగ్ బ్లడ్ పార్టీ కష్టపడ్డోళ్ళకి ఒక సందేశం పంపించాలనుకున్నప్పుడు యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనిల్ యాదవ్ కు ఈ రోజు రాజ్యసభ వచ్చింది. మీకు తెలిసి ఒక యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళకి రాజ్యసభ రావడం ఎప్పుడైనా చూసిండ్రా మీరు? ఈరోజు పార్టీ లైన్ లో ఉంటే పార్టీ అవకాశం ఇచ్చింది. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కు ఎమ్మెల్సీ వచ్చింది, కేసులు కట్టుకున్నాడు, కొట్లాడి ఇచ్చినాం. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది, పిసిసి ప్రెసిడెంట్ కూడా అయింది. అంటే ఈరోజు నా సూచన, ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు కష్టాలలో మనతో ఉన్నారో, మన ఎంబడి నిలబడి పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడినో, వీలైనంత మేరకు పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది. ఈ రోజు అడ్వైజర్లుగా షబ్బీర్ అలీ గారిని వేసినా, వేం నరేందర్ రెడ్డి గారు వేసినా, అరకర వేణుగోపాల్ గారిని వేసినా, ఇంకెవరినైనా వేసినా కూడా ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరైతే కొట్లాడినో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. వచ్చిన వాళ్ళేమో వచ్చింది కదా మేము పని చేయాల్సిన పని లేదు అనుకుంటారు, రాని వాళ్ళేమో మాకు ఎట్లా ఇవ్వలేదు కదా ఇంకా మేమెందుకు పని చేస్తామంటారు. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో గ్యాప్ ఉంది, గ్యాప్ ను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4వ సమస్య, పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనలో చెడు మైకులో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు, పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుండ్రి, చెడును చెవులో చెప్పుర్రు అని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. పెద్దలందరూ కూడా నా విజ్ఞప్తి ఒకటే, నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు. ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోని
ముందుకు వెళ్లాల్సిన సందర్భం. అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు వెల్ఫేర్ 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ బస్సు దాదాపుగా 150 కోట్ల మంది మహిళలు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దాదాపుగా 4,200 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి ఈ రోజు మనం చెల్లించాం. దేశంలోనే హైయెస్ట్. ఈ రోజు అదే విధంగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా ఈ రోజు ప్రతి నెల కరెంట్ ఇస్తున్నాం. అదే విధంగా ఈ రోజు 50 లక్షల కుటుంబాలకు దాదాపుగా మనము ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. అదే విధంగా 22,50,000 మంది రైతులకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే సన్న వడ్లకు మొత్తానికి 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం. ఇవాళ 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజు మనం పథకాలు తీసుకొని వచ్చినాం. ఇట్లా ఒక్కొక్క పథకాన్ని ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీద రైతు భరోసా 10,000 నుంచి 12,000 సంవత్సరానికి పెంచినాం. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు, ముఖ్యంగా భూమి లేని నిరుపేదలు ఎవరయ్యా? దళితులు, గిరిజనులే ఎక్కువ, ఆదివాసీలే ఎక్కువ. ఇవాళ వాళ్ళకు భూమి లేనందుకు వాళ్ళకు ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని పాదయాత్ర సందర్భంగా మన దృష్టికి తెస్తే ప్రతి పేదవాడికి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఈ రోజు ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం. అదే విధంగా ఈ దేశంలోనే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మొదటి సంవత్సరంలో 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. మన సక్సెస్ స్టోరీస్ ఎన్నున్నాయనంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగనంత సక్సెస్ స్టోరీ ఉంది. కానీ మనం ఎవరం మన సక్సెస్ స్టోరీని చెప్పుకోవడానికి, మన సక్సెస్ స్టోరీని మనం ఎంజాయ్ చేయడానికి మనం ఆలోచన చేయడం లేదు. ఇవాళ కులగణన నేను అడుగుతున్న ఈరోజు పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు. వాళ్ళు అప్పుడు యూనివర్సిటీ జిల్లాలో రిజర్వేషన్ లేకపోతే బీసీ రిజర్వేషన్ సోనియా గాంధీ గారితో అడిగి కొట్లాడించి పెట్టించిన 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 95 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కులగణన చేయలేదు. 2011లో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు. మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను కూడా దొక్కేసింది. అంటే 95 ఏళ్ళు ఈ దేశంలో కులగణన జరగలేదు. 95 ఏళ్ల నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపలనే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. 100% ట్రాన్స్పరెంట్, 100% యాక్యురేట్ with detailed self-declared data we have collected. Cabinet subcommittee headed by Uttam Kumar Reddy garu, అందులో దామోదర్ రాజ్ నరసింహ, సీతక్క, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక అనుభవజ్ఞులైన ఒక టీంను రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము పర్ఫెక్ట్ కులగణన ఈ రోజు ఎవ్వరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు. మైకుల ముందు ఛాలెంజ్ చేస్తారు, ఇది తప్పుందా అది తప్పుందని. ఎందుకంటే మన ప్రాసెస్ 100% కరెక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లా ఉంది. కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని. ఇవాళ పెద్ద ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసింది మనం చేసిన కులగణన మీద. ఆయన సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఈరోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసింది, అభినందించుకుంటా. ఆయన ఎవరు నన్ను తీసుకు ఒప్పుకునేవాడు కాదు. మీకు అందరికీ తెలుసు కదా కంచ ఐలయ్య అంటే ఈజ్ ఎ బిగ్ క్రిటిక్. అట్లాంటి క్రిటిక్ కూడా ఈ రోజు మన ప్రభుత్వాన్ని, మన కులగణని అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆర్టికల్ రాసిందంటే మన నాయకులకు ఎంత బలం ఇది, మన నాయకులు అసలు ఎంత పేటెంట్ కింద దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 30-35 ఏళ్ల నుంచి అది రౌలుతున్న సమస్య. దానికి కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో షమీమ్ అఖ్తర్ 1 మ్యాన్ కమిషన్ తో ఇచ్చి ఈ రోజు దానికి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించినాం. ఇట్లాంటి సక్సెస్ స్టోరీ ఫస్ట్ 1 year లోనే ఇన్ని సక్సెస్ స్టోరీలు ఉన్నాయి మన ప్రభుత్వానికి. కానీ వీటిని అన్నిటినీ క్రొనలాజికల్ గా లిస్ట్ అవుట్ చేసి ప్రజలకు తీసుకెళ్లి ఎదురుగున్నోని ఛాలెంజ్ చేయడంలో మనం ఎక్కడో కొంచెము చిన్న ఏదో వ్యవహారము అంటే అది ముందుకు పోతలేదు. దయచేసి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కార్యాచరణ పెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు పదే గుజరాత్ మోడల్ అంటాడు. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ ఏం కాదు, ఆయన దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు. ఇవాళ దేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్ లో
Telangana is number 1, Gujarat is 6th place. 88% స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ లో ఈ సంవత్సరం తెలంగాణ మన ప్రభుత్వం ముందుంది. భారతదేశంలో హైయెస్ట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్రము. దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారము లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్. లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్, హైయెస్ట్ స్టేట్ ఓన్ కలెక్షన్ ఉన్న స్టేట్ తెలంగాణ రాష్ట్రం. ఇది మన పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ రోజు విదేశీ పెట్టుబడులను ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చిన దాంట్లో హైయెస్ట్ తెలంగాణ స్టేట్. హైయెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్రాక్ట్ చేసింది. హైయెస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హైయెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టిండు, కాళేశ్వరం కట్టిండు, కట్టుడు కూలుడు మొత్తం ఎక్కడిదక్కడ పోయింది. కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం మనం. ఇన్ని రోజులు కాళేశ్వరం కథలు చెప్పుకుంటా బతికిండు ఆయన కాళేశ్వరరావు. ఈ రోజు కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 వడ్లు పండించి వాళ్ళను కొనుగోలు చేయడమే కాదు, గిట్టుబాటు ధర చేయడమే కాదు, బోనస్ కూడా 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ప్రతి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ ఇయర్ దావస్ గవర్నమెంట్ వచ్చిన ఎంబడే 1 month దావస్ పోతే 41,000 crores తీసుకొచ్చినాం నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు. సెకండ్ ఇయర్ దావస్ లో 1,78,000 కోట్ల రూపాయలు 1.78 lakh crores స్టేట్ కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాము. దాదాపుగా 2.20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. ఈ దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం. ఓన్లీ అమెజాన్ వాళ్ళు దాదాపుగా ఈ స్టేట్ లో గాని ఇక్కడ గాని అందరు ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని ఈ రోజు ముందుకు వస్తారు. నిన్న వరుసగా మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేకపోతే HCL కావచ్చు, ప్రతి మల్టీనేషనల్ కంపెనీ ఈ రోజు వాళ్ళ ఎక్స్పాన్షన్స్ హైయెస్ట్ ఈ రోజు రిక్రూట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెట్టిండ్రు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో డేటా సెంటర్లు ఇండియాకే హైయెస్ట్ డేటా సెంటర్స్ ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇన్ని రకాల రిఫార్మ్స్, ఇన్ని రకాల అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ సమయంలో పరిపాలన మీద మంత్రులు మేము కొంత దృష్టి పెట్టినప్పుడు పార్టీ గేరప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మిత్రులారా. నిజంగా రోజుకి 18 hours. ఇప్పుడు మీరు శ్రీశైలం టన్నెల్ యాక్సిడెంట్ చూశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిన 2-3 గంటలలోనే నేను అప్పటికప్పుడు వారితో మాట్లాడి మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళండి అన్న స్పాట్ అని చెప్పి మనం హెలికాప్టర్ ఇచ్చి వారిని పంపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం 24/7 మంత్రి గారు, కోమటిరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, జూపల్లి కృష్ణారావు గారు మొత్తం మంత్రివర్గాన్ని అక్కడ కూర్చోబెట్టి మనము ఆ క్రైసిస్ ని మనం అడ్రస్ చేస్తున్నాం. ఏ చిన్న సమస్యను కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా వెళ్తూనే ఉన్నాం. డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ₹1 పెంచకపోతే డైట్ ఛార్జెస్ పేదల పిల్లలకు 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ 200% పెంచినాం. మనం 20 ఏళ్ల నుంచి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి ఇచ్చి ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 crores, ఆల్మోస్ట్ 25,000 crores వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ దట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. దిస్ ఇస్ ద యూనిక్ మోడల్, దిస్ ఇస్ ద మోడల్ ఫర్ ది కంట్రీ. ఇవాళ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెచ్చుకున్నాం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెచ్చుకున్నాం. ఇవాళ దీని हर साल यहाँ से 1,10,000 इंजीनियरिंग ग्रेजुएट पास होके सर्टिफिकेट लेके निकल रहा है, मगर स्किल में स्किल अपग्रेड नहीं है, उसका स्किल टैलेंट कम है, इसीलिए नौकरी नहीं मिल रहा. इसीलिए स्किल अपग्रेडेशन, स्किल टैलेंट बढ़ाने के लिए हम स्किल्स यूनिवर्सिटी स्टार्ट किए, हेडेड बाय आनंद महिंद्रा ग्रुप ऑफ कंपनीज. चेयरमैन इज अवर यूनिवर्सिटी चेयरपर्सन. It is in a public-private partnership model. All top-notch corporate companies directors are in the board. They have to take a policy decision. They have to run the university. Just government of Telangana is a facilitator. We have created a 600 crores corpus fund to maintain that university. So this is one of the unique model. Now we have started Young India Sports University. That is also under public-private partnership. Most of the corporate companies are ready to support in this, in this activity. So we are creating a new model for the country. So Congress can claim alternative Gujarat model. Telangana model is alternative Gujarat model. Congress party model is Telangana model for caste census, for categorization, for unemployment issue address, all other issues.
ఇన్ని విషయాలల్లో మనము ఈ దేశానికే, నేను ఇక్కడ ఉన్న మిత్రులకు ఒకటే చెప్తున్నా, ఈడున్న చాలా మంది మన ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు, మనం హోదాలు వచ్చి ఉండొచ్చు, ఇది కాదు మన టాస్క్. మన కసి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసే వరకు తగ్గొద్దు. ఆనాడు మీరు కసితో పట్టుదలతో పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మరి ఈ రోజు ఆ కసి ఆ పట్టుదల ఏమైందని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద లేదా? ఇవాళ కేవలం మనకు చిన్న పదవో పెద్ద పదవో రాలేదని మన దేశం నరేంద్ర మోడీల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి అధికారం శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్న బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవ్వాలి. ఆ కసి ఆ పట్టుదల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం అందరం కష్టపడాలి. అందుకే మేము నిరంతరం ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా కూడా నేను మంత్రివర్గ సహచరులం అందరం నిరంతరం కష్టపడతాం. వి వాంటెడ్ టు క్రియేట్ ఎన్ మోడల్ ఫర్ ది కంట్రీ. ఇట్లాంటి మోడల్ రేపు దేశంలో మనము కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలి. ఎన్ని కష్టాలను ఎదుర్కొని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ నాయకురాలు ఎంత త్యాగం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే, నా బలహీన వర్గాల సోదరులను అడుగుతున్న పెద్దల హనుమంతరావు గారిని, రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కులగణన పక్కాగా జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మా దళిత సోదరులను నేను అడుగుతున్నా, ఎస్సీ కేటగిరైజేషన్ ఏదైనా రాష్ట్రంలో జరిగిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాము అంటే రాహుల్ గాంధీ గారు పట్టుదలతో ఉండబట్టే కదా ఈ రోజు కేటగిరైజేషన్ చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు మనం పరిష్కరించగలిగినాం కదా. ఒక రాష్ట్రంలోనే అధికారంలో ఉంటే ఇన్ని సమస్యలను పరిష్కరిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఎన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చో, ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చో దాంట్లో మనము రాహుల్ గాంధీ గారితో భుజం కలిపి నడవాల్సిన అవసరం ఉందా లేదా? చివరిగా ఒక్క మాట అడగదలుచుకున్నా. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎన్ని తరాలు దేశం కోసం సర్వం త్యాగం చేసిండ్రు, వేల కోట్ల ఆస్తులను త్యాగం చేసిండ్రు, ప్రాణ త్యాగాలు చేసి అమరులైనరు, పదవులు త్యాగం చేసిండ్రు. వాళ్ళ మునిమన్మడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల మంచు కొండల పేదల దగ్గరికి నడుచుకుంటెళ్ళి ఈ దేశాన్ని నిర్మించడానికి, దేశంలో పేదలకు అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మనము కడుపులో సల్లగదలకుండా మేము ఇంట్లోనే కూర్చుంటాం, పదవులు రావాలంటే ఎట్లొస్తాయి మిత్రులారా? గాంధీ మునిమన్మడు ఈ రోజు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదోళ్ల దగ్గరికి పోతుంటే, తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రాహుల్ గాంధీ తిరుగుతుంటే బ్రాండ్ చెప్పుకోనో లేకపోతే బట్టలు వేసుకుంటేనో పదవి వస్తుంది అనుకుంటే రాదు మిత్రులారా, అది కుదరదు. రాహుల్ గాంధీ పేదోళ్ల దగ్గరకు పోయి రోజుల కొద్దీ నెలల కొద్దీ 1000 కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు. ఎవరికి అరాకొర ఎక్కడో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతూ ఉండొచ్చు. ఆ లక్కీ లాటరీ అందరికీ కామన్ గా అప్లై అవుతుంది అనుకుంటా, తప్పు. రాహుల్ గాंधी सड़क से लेकर संसद तक वो लड़ रहा। जब राहुल गांधी खुद सड़क में उतरकर अभी जब लड़ाई कर रहा है, हम लोग घर पे बैठे तो गाड़ी में बैठे तो ये होने वाला नहीं है। ऐसे काम ऐसे ये कुछ होने वाला नहीं है। मैं सीधा सीधा एक ही मेरा गुजारिश है सब मित्रों से, मैं बड़ा नहीं है, आप छोटा नहीं है। एक मुझे एक मौका मिला, कांग्रेस पार्टी ने दिया, कांग्रेस पार्टी कार्यकर्ता ने मौका दिए, मल्लिकार्जुन खड़गे जी, सोनिया गांधी जी, राहुल गांधी जी ने कुछ मौका दिया। मैं आज मुख्यमंत्री कुर्सी में बैठा हूं, मैं आभारी हूं उनको। जिंदगी भर में कांग्रेस पार्टी कार्यकर्ताओं के लिए मैं काम करूंगा, मगर आज राहुल गांधी को हम प्रधानमंत्री नहीं बनाए तो अपना मकसद पूरे नहीं हुए। हम मुख्यमंत्री बनने से, तेलंगाना सरकार बनाने से कोई फायदा नहीं है। देश में कांग्रेस के सरकार बनाना, राहुल गांधी इस देश का प्रधानमंत्री बनना, तभी हमारा मकसद पूरे होने वाले हैं। उसके लिए हम सब लोग मिलकर लड़ेंगे, हम लोग सब साथ में चलेंगे, केंद्र में कांग्रेस के सरकार बनाएंगे। उसके लिए मीनाक्षी नटराजन जी के नेतृत्व में तेलंगाना राज्य में हम लोग अच्छा काम करने के लिए इस मौके पे सब लोग बयान देना, सब इसकी जिम्मेदारी से यहाँ से स्पिरिट लेकर निकलना है। आप लोग
చాలా మందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైంది ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాక కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదానో, పొద్దుగాళ్ళు అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను. ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. ఇది కాదు సమస్య. మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా.